క్రాంతి నేడు సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందేలాగా చూస్తాను. అలానే విద్య, వైద్య, ఆరోగ్య శాఖ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మీద ప్రత్యేక దృష్టి సారిస్తాను. జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజాపాలన ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందేలాగా చూస్తాను. థ్యాంక్ యూ. నేను ముందు కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసి వచ్చాను కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. మున్సిపాలిటీలో కావాల్సిన సివిక్ కమ్యూనిటీస్ మీద కూడా తప్పకుండా దృష్టి సారించి మున్సిపల్ అర్బన్ ఏరియాస్లో ఏవైతే అవసరం ఉన్నాయో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ సప్లై వీటన్నిటి మీద కూడా దృష్టి సారిస్తాను. అలానే అర్బన్ రూరల్ ఏరియాలో ఉన్న ఎటువంటి ఏవైనా సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తాను. సో అన్నీ ఇందాక చెప్పిన విధంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ అధికారులందరూ కూడా అందజేసే విధంగా మేము కృషి చేస్తాము. ముఖ్యంగా అంటే విద్య, వైద్య, ఆరోగ్య శాఖలు మరియు మహిళా శిశు సంక్షేమ శాఖల మీద ప్రత్యేక దృష్టి సారిస్తాను. ఎస్, కలెక్టర్ జోగులాంబ గద్వాల్ లాగా నేను డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ విధులు నిర్వహించి బదిలీపై ఇక్కడికి రావడం జరిగింది. మరి పార్లమెంట్ ఎన్నికలు కూడా రానున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం అన్నీ కూడా ప్రాపర్గా మన జిల్లాలో అమలయ్యే విధంగా చూస్తాను. అండ్ ఓటర్స్ అందరికీ కూడా మంచి సదుపాయాలు కలిగిస్తూ ఆ ఓటర్ టర్నౌట్ కూడా ఇంక్రీజ్ అయ్యేటట్టు చూస్తాను. ప్రజలందరూ కూడా ఇప్పుడు మనకు ఎస్ఎస్ఆర్ స్టార్ట్ అవ్వనుంది. 6 జనవరి 2024 నుంచి మీ యొక్క క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అన్నది మీరు మా దగ్గర బిఎల్ఓ దగ్గర మీరు ఇవ్వచ్చు. కాబట్టి కొత్త ఓటర్లందరూ కూడా తప్పకుండా మీరు ఫామ్ 6 పెట్టుకోవాలని కోరుతున్నాను.
అలానే ఎవరైనా షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ ఉన్న పేరు ఏదైనా పేరు మార్పులు కానీ ఏదైనా ఉన్నా కూడా ఫామ్ 8 ద్వారా కూడా మీరు మాకు మీ యొక్క క్లెయిమ్ని సబ్మిట్ చేయొచ్చు. ఓటర్స్ అందరూ కూడా వచ్చి ఓటు వేసే విధంగా కూడా మేము అన్ని సదుపాయాలు కలిగిస్తాము. థ్యాంక్ యూ. నా పేరు